ఇంకా బాయ్కాట్ లైలా అంటున్నారు. నిన్న పృథ్వీరాజ్ గారు 11 సీట్లు వచ్చాయని వైసీపీని అనడంతో అంటున్నారు కదా బాయ్కాట్ అని. ఏ విధంగా చూడొచ్చు లైలా? అసలు లైలాన్ బాయ్కాట్ చేయాల్సిన అవసరం ఏముంది? రాజకీయమే, సినిమా ఫీల్డే. ఆయన ఏదో వచ్చి ఈవెంట్ కి వచ్చి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి మాట్లాడాడే అనుకోండి, కానీ అలా చేయొద్దు కదా. సినిమాని బాయ్కాట్ చేయడం చాలా రాంగ్. అసలైన వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయని చెప్పేసి అక్కడ సినిమాని బాయ్కాట్ చేస్తారు. సినిమా వాళ్ళంటే ఎంతో కష్టపడి శ్రమపడి నిద్రాహారాలు మానేసేసి కష్టపడి బ్రతుకుతున్నారు. అటువంటి ఆ సినిమాకి ఎంత కష్టపడితే లైలా సినిమా అనేది రేపటి రోజున ఫిబ్రవరి 14న తెరకెక్కనుందో నాకు తెలుసు. ఆ కష్టాలేంటో, ఆ బాధలేంటో, ఆ విశ్వక్షయన్ గారు ఆ ఆడవేషంలో ఎన్ని బాధలు పడ్డారో కూడా నేను చూశాను, లైవ్ లో చూశాను. అటువంటప్పుడు సినిమాని బాయ్కాట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. సినిమా జోలికి రావద్దు ఎవరు. సినిమానే. మీరు రాజకీయాలు ఏమైనా ఉంటే మీరు మాట్లాడుకోండి, మీరు ఏమైనా ఫైట్ చేసుకోండి. సినిమాకి రాజకీయానికి దగ్గర అవినాభావ సంబంధాలు ఉన్నాయి, లేవని నేను అనట్లేదు. కానీ సినిమా జోలికి రావద్దు. ఎందుకంటే సినిమా మీద బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు, సినిమా చూసి బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు, సినిమాని ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ప్లీజ్ సినిమా జోలి రావద్దు ఎవరు. అదే 11 సీట్స్ వచ్చాయి జగన్కు అన్నట్టు మాట్లాడారు. రాజకీయంలో వచ్చేసి చాలా ఉంటాయి. రాజకీయం ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ లో ఒకటే డిపార్ట్మెంట్ లేదు. సినీ ఇండస్ట్రీ అనేది చాలా చిన్నది. దాన్ని గ్రోత్ చేయడానికి అది చేయాలి. లేనిపోని కుంపటంతా మాట్లాడడానికి మీకు ఛాన్సులు లేవు, మాట్లాడడానికి మాటలు లేనప్పుడు, మీకు రాజకీయం అనేది చేత కానప్పుడు ఇంట్లో రాజకీయానికి విరమణ చేసేసి ఇంట్లో కూర్చోండి, చెక్క భజన చేసుకుంటూ కూర్చోండి. అంతేగాని లేనిపోని కుంపట్లు తీసుకొని వచ్చేసేసి అదేదో ఈవెంట్ లో వాళ్ళేదో మాట్లాడుకుంటే వాళ్ళే చూసుకుంటారు. నీ దగ్గరకు వచ్చి అడిగారా హెల్ప్ చేయమని చెప్పేసి అడిగినప్పుడు నువ్వు మాట్లాడమని చెప్పినప్పుడేమో మాట్లాడు. మాకు ఇండస్ట్రీకి ఇది కావాలి అని చెప్పేసి మాట్లాడినప్పుడేమో ఎవరు మాట్లాడు. లేనిపోని మీకు మాట్లాడడానికి ఛాన్సులు లేవని చెప్పేసి అది మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీకు మాట్లాడడానికి చాలా ఉన్నాయి. సినీ ఇండస్ట్రీ మీద వచ్చేసి ట్యాక్స్లు అన్నేమో మీరేమో ప్రభుత్వం నడిపించుకుంటారు. ఎవరైనా ప్రొడ్యూసర్ నష్టపోతేనేమో ఆ ప్రొడ్యూసర్ కి ఆ ట్యాక్సుల నుంచి ఏమైనా డబ్బులు ఇచ్చేసేసి సాయం చేయండి అంటే ఎవరు రారు. ఎందుకు రారు? మరి ప్రతిదానికి ప్రతిదానికి స్కీమ్లు ఉన్నాయి. మరి సినీ ఇండస్ట్రీకి స్కీమ్ ఎందుకు లేదు? సినీ ఇండస్ట్రీలో ఎందుకు స్కీమ్ లేదు? స్కీమ్ పెట్టాలి కదా. రాజకీయం వేరు, సినీ ఇండస్ట్రీ వేరు. చాలా ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్లలో పోలీసు వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి, అవి పట్టించుకోండి. గవర్నమెంట్ ఆఫీసర్లకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, అవి పట్టించుకోండి. ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయి, అవి పట్టించుకోండి. రోడ్లు బాగాలేవు, అవి పట్టించుకోండి. ఎక్కడ చూసినా సరే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయినా అటు ఆంధ్ర ప్రభుత్వం అయినా సినీ ఇండస్ట్రీ మీద పడి ఏడుస్తున్నారు. అది చేయట్లేదు, ఇది చేయట్లేదు. చాలా చిన్నది సినీ ఇండస్ట్రీ. మీకు అంత చేతనవుతే, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి చెప్తున్నాను, మీకు అంత చేతనవుతే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ని చేయండి. సరే, నేను సినీ ఇండస్ట్రీకే చేయండి అని చెప్పేసి కాదు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి చేయండి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి న్యాయం చేయండి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి మీకు ట్యాక్స్లు వస్తున్నాయి.